ఆ ముగ్గురు గురించి రాయడం బంద్ చేయండి. పొద్దుగాలైతే వాళ్ళే ఉన్నట్టు, ప్రతి సమస్య వాళ్ళకే తెలిసినట్టు. ఈ సమస్యలన్నిటికి కారణం ఆ ముగ్గురే. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏమైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీయే. ఇక వాళ్ళు వచ్చి బీసీ కన్నా చేయండి, బీసీలకు మంత్రి పదవులు ఇయ్యండి. మీరు కూడా మాట్లాడితే ఎట్లుంటుంది చెల్లె? దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. అందుకని దయచేసి మేము మీ జోలికి రావట్లేదు. మీ సావు మీరు సావుండ్రి, మీ కర్మ మీరు అనుభవిస్తున్నారు. అన్ని కులాలను నాశనం చేసి, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి, తెలంగాణ ఉద్యమకారుల ఉసురు పోసుకున్నందుకు మంచోడు మౌనంగా ఏడిస్తే ఆ మంచోని కన్నీరే మీ కొంపకు దాక్తుందని చెప్తారు. అది జరిగింది. ఇప్పటికైనా మౌనంగా ఉండుర్రి. ప్రజలు ఓట్లయితే ఎప్పుడన్నా ఒకటో రెండో గెలిపిస్తే సంతోషపడుర్రి. ఎక్కువ ఎగిరిపడ్డారు అనుకోండి, మళ్ళీ భూమికేసి కొడతారు అనేది యాదికుంచుకోండి. భారతీయ జనతా పార్టీ జోలికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జోలికి వస్తే మేము మొదటి నుంచి కూడా నేను కూడా నీకంటే ఎక్కువ జై తెలంగాణ అన్నోని చెల్లె. ఈ